హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి రాక్షస ప్రేమ పార్ట్ 6. గది అంతా మృదుమైన పసుపు కాంతితో నిండి ఉంది. కిటికీలో నుంచి లోపలికి వస్తున్న వెన్నెల స్నేహ ముఖంపై పడుతుండగా ఒక చల్లని గాలి ఆమె జుట్టుతో ఆడుకుంటుంది. కానీ ఆమె ఇవేవి పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఆమె ముందు నిలబడి విరాట్ ఆమెను ఎప్పుడూ అయోమయానికి గురిచేసే ఒక ఉనికి. కొద్దిసేపటి క్రితం అతను ఆమెను పట్టించుకోకుండా కోపంతో రగిలిపోతున్నాడు. గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు అతని కళ్ళల్లో ఒక రకమైన సౌమ్యత కనిపిస్తుంది. ఏదో చెప్పలేని భావనకు లొంగిపోతున్నట్లు ఉంది. విరాట్ ఏమీ మాట్లాడకుండా స్నేహాన్ని తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. స్నేహ విరాట్ని మీరేం చేస్తున్నారు అని అడుగుతుంది. విరాట్ నవ్వి నిన్ను సిద్ధం అవ్వడానికి తీసుకువెళ్తున్నాను అని అతను తేలికపాటి స్వరంతో అన్నాడు. ఆ మాటకి స్నేహ ముఖం వేడెక్కడం మొదలయింది. ఆమె చేతులు అదుపు తప్పాయి. కానీ విరాట్ పట్టు ఎంత బలంగా ఉందంటే ఆమె కోరుకున్నా కూడా ఏమీ చెయ్యలేకపోతుంది. ఇతను ఎలాంటి మనిషి? ఒక్కసారి కోపంతో నాతో అస్సలు మాట్లాడదు. మరుసటి రోజు నన్ను ఇలా ఎత్తుకెళ్తాడు. విరాట్ ఆమెను బట్టలు మార్చుకునే గదిలోకి తీసుకెళ్ళాడు. అక్కడ అప్పటికే ఒక అందమైన చీర సిద్ధంగా ఉంది. అది ఈరోజు స్నేహ కోసం నీలం ఎంచుకున్నది. కాని మీరే చెప్పగానే స్నేహ కళ్ళు పెద్దవి అయ్యాయి. ఇది కాదు, నువ్వు ఇది కట్టుకోవాలి అని చెప్పి ఆమె వేరొక చీరను తీసుకుంది. ఏంటి? కానీ ఏమీ లేదు, నేను చెప్పింది జరుగుతుంది. స్నేహ మరింత అసౌకర్యానికి గురైంది. ఆమె సంకోచంగా తన బట్టల వైపు చూసుకుంటుంది. ఆమె ఇప్పుడు కేవలం ఒక బ్లౌజ్ మాత్రమే ధరించి ఉంది. ఆమె ఒక లంగా కూడా ధరించి ఉంది. ఇప్పుడు ఇతను నన్ను ఇక్కడికి ఎందుకు నిలబెడుతున్నాడు అని అనుకుంటుంది. కానీ విరాట్ ఏమాత్రం కలత చెందినట్లు కనిపించలేదు. అతను చీరతో ఆమె వైపు నడుస్తూ చిరునవ్వుతో ఇలా అన్నాడు. చింతించకండి, నేను మీకు బట్టలు వేసుకోవడంలో సహాయం చేస్తాను అని చెప్పగానే స్నేహ ఊపిరి బిగబట్టింది. నాకు సహాయం అవసరం లేదు, నేను వేసుకోగలను అని చెప్తుంది. కానీ నిన్ను ఇలా అలంకరించడం నాకు ఇష్టం అని అతను అంటూ ఆమె మాట వినకుండానే చీర చుట్టడం మొదలుపెట్టాడు. స్నేహకి కోపం వచ్చి తన ముఖం ఎర్రబడింది. అతను ఏం చేస్తున్నాడు? అలా ఎలా చేయగలడు అని స్నేహ ఆలోచిస్తుంది. విరాట్ తన చేతులతో ఆమె నడుము చుట్టూ చీరను చుడుతుండగా అతని వేళ్ళు ఆమె చర్మాన్ని సున్నితంగా తాకటంతో స్నేహకి ఒళ్ళు పులకరించింది. ఆ తరువాత గది మొత్తం పూర్తిగా నిశ్శబ్దంగా మారింది. స్నేహ కోపంగా మారింది. కానీ ఆమె గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటుంది. విరాట్ కొంగు కట్టడం పూర్తి చేసి భుజం మీద వేస్తుండగా ఆమె అదే చిలిపి నవ్వుతూ దాన్ని పిన్నుతో సరిచేసింది. ఇకపై మీరు మీ చీరను పదే పదే సర్దుకోవాల్సిన అవసరం ఉండదు అని అతను గర్వంగా చెప్పాడు. స్నేహ అసూయతో అతని వైపు చూసింది. మీరెందుకు అంత సంతోషంగా ఉన్నారు అని అడుగుతుంది. ఎందుకంటే నువ్వు నాకు నచ్చినవి వేసుకోవాలి అని అతను కొద్దిగా నవ్వుతూ చెప్పాడు. ఆ మాటలకి స్నేహ వెంటనే అతని చేతిపై కొట్టింది. మీలాంటి సమాధానం నేనెప్పుడు చెప్పలేదు అని అతను కేవలం ఆమె కళ్ళల్లోకి లోతుగా చూసి ఇలా చెప్పాడు. నువ్వు నాదానివి, అన్నిటికీ అలవాటు పడాలి అని చెప్పటంతో స్నేహ ఏమీ మాట్లాడలేదు. విరాట్ ఆమెను అలంకరణ బల్ల వద్దకు తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు. తరువాత అతను అల్మారా నుండి ఒక నగల పెట్టెను బయటికి తీశాడు. స్నేహ ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది. నేను నిన్ను సిద్ధం చేస్తున్నాను, నిశ్శబ్దంగా ఉండు అని చెప్తాడు. ఆ తరువాత విరాట్ ఆ నగల పెట్టెను తెరిచి అందులో ఉంచిన అందమైన హారాన్ని బయటికి తీశాడు. ఇది స్నేహకు ఖచ్చితంగా సరిపోతుంది అని అనుకుంటాడు. ఎందుకంటే ఆంటీ ఇచ్చిన నగల పెట్టెను నా దగ్గర ఇప్పటికే ఉంది అని స్నేహ చెప్పింది. నేను ఇది మీకోసం తెచ్చాను అని విరాట్ చెప్పాడు. ఆ మాటలకి స్నేహ ఆశ్చర్యపోయింది. మీరు నా కోసం ఈ నగల పెట్టెను తెచ్చారా అని అనుకుంటుంది. అవును, ఇది నీకోసమే తెచ్చాను, నువ్వు దీన్ని ధరించాలి అని చెప్తాడు.
స్నేహ ఏదో చెప్పబోతుండగా విరాట్ ఆమెను ఆపాడు. స్నేహ, నీ ఇష్టం గురించి నేను పట్టించుకోను. నాకు నచ్చినవి నువ్వు వేసుకోవాలి, అర్థమైందా అని చెప్పటంతో స్నేహ పెదవులు బిగించింది. విరాట్ స్వయంగా ఆమెకు నెక్లెస్, ఆ తర్వాత చెవి పోగులు పెట్టాడు. అతని స్పర్శతో స్నేహ గుండె వేగంగా కొట్టుకుంటుంది. తరువాత అతను మేకప్ పెట్టిన బయటకు తీసి ఆమెను అడగకుండానే సున్నితమైన చేతులతో ఆమెకు మేకప్ వేయడం మొదలుపెట్టారు. ఇదంతా చేస్తుంటే స్నేహ, మీరెందుకు ఇదంతా చేస్తున్నారు అని అడుగుతుంది. నువ్వు అత్యంత అందంగా కనిపించడం కోసం అని అతను తడబడుతూ బదులిచ్చాడు. స్నేహ మళ్ళీ మౌనంగా ఉండిపోయింది. ఈ మనిషి నాకు అర్థం కావటం లేదు అని తనలో తానే అనుకుంటూ ఉంటుంది. మేకప్ పూర్తి చేసుకున్న తరువాత ఆమె ఫిక్సర్ రాసుకొని జుట్టును సరిచేసుకుంది. విరాట్ ఇప్పుడు లే అని చెప్పాడు. స్నేహ లేవగానే విరాట్ తన దగ్గరికి లాక్కున్నాడు. అప్పుడు స్నేహ, ఏమైంది? నువ్వు నన్ను ఇలా ఎందుకు లాగుతున్నావు అని అడుగుతుంది. ఎందుకంటే నిన్ను దగ్గరికి పిలవడం కన్నా నిన్ను లాగడం మేలు అని చెప్తాడు. స్నేహ, మీరు చాలా అమర్యాదంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్తుంది. ఆ మాటలకు విరాట్, నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు అని చెప్తాడు. ఆ మాటలకి స్నేహ గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. ఆ తరువాత స్నేహ ఏదైనా చెప్పకముందే, ఇప్పుడు చూడు నిన్ను ఎంత చక్కగా అలంకరించాను అని చెప్పాడు. స్నేహ వెంటనే అద్దంలో తనను తాను చూసుకొని ఆశ్చర్యపోయింది. ఆమె ఇంతకుముందు ఉన్నప్పుడు అంత అందంగా కనిపించలేదు. ఇప్పుడు చూడడం ఆమెకు చాలా ఇష్టంగా ఉంది. ఆమెను ఎవ్వరు ఆపలేకపోయారు. నాతో నాకే ప్రేమ పుట్టింది అని విరాట్ సరదాగా అన్నాడు. స్నేహ వెంటనే అతని వైపు కోపంగా చూసింది. మరి నేను అది జరగలేదని చెప్తే ఏం చేస్తావు అని అడుగుతాడు. నువ్వు అబద్ధం చెబుతున్నావు అని ఆమెకు సన్నగిల్లుతూ చెప్తాడు. స్నేహ కోపంగా ముఖం పక్కకు తిప్పుకుంది. అకస్మాత్తుగా అతని ముఖంలో ఒక రకమైన నొప్పి కలిగింది. ఏమైంది అని అడుగుతుంది. విరాట్ గంభీరమైన ముఖం పెట్టి ఛాతీలో నొప్పి వస్తుంది అని చెప్పాడు. అప్పుడు స్నేహ, సరే, ప్రతీకారం తీర్చుకునే హక్కు మీకు ఉంది అని వెటకారంగా అంటుంది. స్నేహ చిలిపి నవ్వుతో తన జుట్టులో నుంచి ఒక పిన్ను తీసి వేగంగా విరాట్ వీపుకు గిచ్చింది. విరాట్ అప్పుడు అయ్యో అని గట్టిగా అరిచాడు. ఇప్పుడు నొప్పి అంటే ఏమిటో నీకు తెలుసా అని అడగటంతో విరాట్ కొద్దిగా మూలుగుతున్నట్లు నటించాడు. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని స్నేహ మళ్ళీ తన పిన్నును మరింత ముందుకు గుచ్చింది. లేదు, నేను బాగానే ఉన్నాను అని విరాట్ ఆమె వైపు చూసి మెల్లగా నవ్వాడు. ఇది ఆరంభం మాత్రమే స్నేహ, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అని విరాట్ చెప్పాడు. ఈ స్టోరీ మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.